పట్నం కేంద్రంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 63వ వర్ధంతి. భారతదేశపు ఇంజనీరు, పండితులు, రాజనీతి జ్ఞానుడు ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 63వ వర్ధంతి కార్యక్రమం పాతపట్నంలో గల జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీస్ ఆవరణలో పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్పెక్టర్ వి చిన్నారావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్ షణ్ముఖరావు, ప్రముఖ సామాజిక కార్యకర్త కె శివ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టి సూర్యారావు, టి వైకుంఠరావు, పి జస్వంత్, జయప్రదాన్, జె సాయి, ఏ రాము, కె దుర్గా ప్రసాద్, డి కంగేశ్వరరావు, ఏ శంకర్, సంతోష్, బెహరా, సురేంద్ర, సాహు మొదలగు వారు పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తామంటే ఆయన ఇంజనీర్గా ఉండి ప్రపంచంలో ఇంజనీరింగ్లో మేధావిగా గుర్తింపు పొందారు. ముఖ్యమైనటువంటి విషయాలు మనం అందరం తిరుగు వెళ్ళాం. తిరుగులో మనకి ఢిల్లీ రూట్ ఒకటి, వచ్చే రూట్ ఒకటి, ఎక్కడ కూడా ఈ 2 రోడ్లు మనకి రాసాము. అది ఆయన చాలా గొప్ప డిజైన్ చేశారు. కొండ ఎక్క రూట్ చాలాసార్లు మనం అందరం వెళ్ళింది ఎక్కడ మనకి ఉండదు. తర్వాత మరొకటి విశాఖపట్నం బార్డర్లో మనకి ఇక్కడ సహజ బార్డర్ లేవు. దానికి లోపలికి బార్డర్ వచ్చేసిన తర్వాత మరి భయం లేదు. ఒడ్లు అంటే ఒడ్లు లేదు. అంటే మనం మన బస్ స్టాండ్ బస్సు వచ్చినట్టుగా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినంత వరకు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన డిజైన్ చేశారు. అలాగే మన హైదరాబాద్ మిషన్ అది మనం చూస్తున్నాం. మన ఈ మధ్యన ప్రభుత్వం కూడా దాన్ని ఆక్రమించిన విడుదల చేస్తారు. అది ఒకప్పుడు వరదలతో ముంచేసేది హైదరాబాద్. దాన్ని హైదరాబాద్లో అది ఉంచకుండా డిజైన్ చేసిన వ్యక్తి ఆయన. అలాగే మైసూరులో ఒక పెద్ద డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ డిజైన్ చేసింది ఆయన. అంటే ఒక ఇంజనీర్గా ఆయన చేసిన సేవలు ఈవేళ మనకి వ్యవసాయానికి అనండి, ప్రాజెక్టులు అనండి, లేకపోతే ఈ రోడ్లు అనండి, ఇవన్నీ కూడా ఆయన తాలూకా డిజైన్ చేసినవే. అది ఇంతకీ ఆయన ధనవంతుడు కాదు, పేదవాడే. ఆయనకు ఒకరు చదివించినందువల్లనే, అంటే మనకిప్పుడు కూడా సమాజంలో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక స్థోమతలు లేక ముందుపడిపోతున్నారు. కానీ మనం వీలున్నంత వరకు, మనకు కావాల్సినంత వరకు మనం ఎవరైనా మనకు పేరు రావచ్చు, బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, ఎవరికైనా మనం తెలిసిన రావచ్చు, తెలియకుండా రావచ్చు, తెలివైన వాళ్ళు మనకు గుర్తింపు చేస్తే వాళ్ళు ప్రయోజకులయ్యి తద్వారా వాళ్ళు మళ్ళీ మన సమాజానికి ఉపయోగపడతారు. అందుకే అట్లాంటి మహనీయుడికి మనం ఈవేళ స్మరించుకుంటూ ఆయన సేవల్ని కొనియాడడం జరిగింది. ఆయనకి భారతరత్నాన్ని బిరుదు కూడా ప్రభుత్వం అందించారు, సత్కరించారు. ఆయన 100 సంవత్సరాల పైన జీవించారు. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం